ఎన్టీఆర్ లవ్ స్టోరీ గురించి సీనియర్ జర్నలిస్టు ఈమంది రామారావు ఒక ఇంటర్వ్యూలో పూసగుచ్చినట్టు వివరించారు. భానుమతి, సావిత్రి, అంజలీదేవి లాంటి హీరోయిన్ల ప్రక్కన ఎన్టీఆర్ నటించిన సినిమాలు అన్నీ సూపర్ హిట్లు అయ్యాయి. అయినా కానీ ఆ తర్వాత అదే హీరోయిన్లు అదే ఎన్టీఆర్ కాల్ షీట్లు ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదట. దానిపై అప్పట్లో చాలా పుకార్లు వచ్చాయి. ఏఎన్ఆర్ వీరిని చాలా తెలివిగా ఆకట్టుకునేవారని, సావిత్రి గారిని అయితే ఏకంగా 3 సంవత్సరాల పాటు డేట్లు బ్లాక్ చేసి ఆమెను మరో హీరో పక్కన నటించకుండా చేశారని కూడా అంటారు. చివరికి విసిగిపోయిన ఎన్టీఆర్ దేవిక, కృష్ణకుమారి, కేఆర్ విజయ లాంటి హీరోయిన్లను బాగా ప్రోత్సహించేవారని టాక్. ఈ సమయంలో ఎన్టీఆర్ ఎక్కువగా కృష్ణకుమారితోనే సినిమాలు చేసేవారు. ఆమెలోని మాట తీరు, ఎదుటివారిని నొప్పించని గుణం, సాంప్రదాయంగా ఉండే పద్ధతి, ఇంకా అనవసరంగా ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకపోవటం లాంటి అంశాలు ఎన్టీఆర్ను అమితంగా ఆకర్షించాయని అంటారు. అందుకే ఎన్టీఆర్ కృష్ణకుమారిని ఇష్టపడటంతో పాటు తెలియకుండానే ప్రేమలో పడిపోయారట. భార్య బసవతారకం గారిని ఒప్పించి కృష్ణకుమారిని పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు రామారావు గారు. పెళ్లికి ఇద్దరు వారి వారి ఇళ్లలో రెడీ అవుతున్నప్పుడు ఎన్టీఆర్కి మనసులో తమ్ముడు త్రివిక్రమకి ఈ విషయం చెప్తే బాగుండు అని అనిపించి ఫోన్ చేసి చెప్పారట. ఆశ్చర్యపోయిన తమ్ముడు త్రివిక్రమ్ గారు నే వచ్చేంత వరకు ఆగమని ఆ గమేఘాల మీద మద్రాసు వచ్చి నేరుగా కృష్ణకుమారి ఇంటికి వెళ్ళి ఆమెను బెదిరించి పెళ్లి ఆపారట. ఆ దెబ్బతో కృష్ణకుమారి ఒకేసారి 13 సినిమాలు క్యాన్సిల్ చేసుకొని బెంగళూరుకి మకం మార్చేశారని చెప్పారు ఈ మధ్య రామారావు.